सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये। ओम श्री गणेशाय नमः। ओम नमो बृहस्पतये। ओम नमस्तस्मै ब्रह्मणे। ओम विष्णवे नमः। ओम श्रीमत्सुंदरमीशानं श्रीमत्सिद्धिविनायकं षण्मुखं स्कन्दमानन्दं ब्रह्माणं विष्णुमाश्रये। यस्याज्ञया जगत्स्रष्टा विरिञ्चिः पालको हरिः संहर्ता कालरुद्राख्यः नमस्तस्मै पिनाकिने। స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మహాత్మ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. కార్తీక మాస మహాత్మ్యంలో 27వ అధ్యాయం 27వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. అత్రి మహర్షి అగస్త్యునికి చెబుతూ ఉన్నాడు కార్తీక మాస మహాత్మ్యం. అందులో భాగంగా భక్తుడి గొప్పదనం, మహావిష్ణువు యొక్క భక్తుడి గొప్పదనం. భక్తుడైతే చాలు, ఆయన భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళతాడు, భక్త పరాధీనుడాయన అని చెప్పేసి స్పష్టంగా చెప్పేటటువంటి అంబరీషుని కథ నిన్నటి వరకు మనం చెప్పుకున్నాము. మొన్న నిన్న కూడా అంబరీషుని కథే మనం చెప్పుకున్నామండి. దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి అన్యాయంగా శపించడము, అంబరీషుణ్ణి రక్షించడం కోసం దుర్వాస మహర్షి మీదకు సుదర్శన చక్రం రావడం, సుదర్శన చక్రానికి భయపడి సుదర్శన చక్రం వెంట తరుముతూ ఉంటే అంబరీషుడు అన్ని లోకాలు తిరుగుతూ చివరికి విష్ణు లోకానికి వెళ్ళడము ఇంతవరకు చెప్పుకున్నామండి. ఆ సందర్భంలోనే అంతకుముందు దుర్వాస మహర్షి 10 శాపాలు ఇచ్చాడు. అంబరీషుడికి తెలియకుండానే మహావిష్ణువు అంబరీషుడు యందు ప్రవేశించి ఆ శాపాలను తీసుకున్నాడండి. తీసుకున్న తరువాత మళ్ళీ శపించబోతూ ఉంటే సుదర్శన చక్రం రావడం, దానికి భయపడి ఆయన అన్ని లోకాలు తిరిగి చివరకు విష్ణులోకానికి వెళ్ళడం వరకు మనం చెప్పుకున్నాం. మహావిష్ణువు ఏ విధంగా దుర్వాస మహర్షిని తప్పు పట్టాడు అంటే దుర్వాస మహర్షి చేసినటువంటి తప్పును మహావిష్ణువు ఏ విధంగా చెప్పాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు మహావిష్ణువు కూడా. దుర్వాసుడు సామాన్యుడు కాదు కాబట్టి ఆయనకు ఏ విధంగా చెప్పి అర్థం చేయించాలో ఆ విధంగా ఆయన అర్థం చేయిస్తాడండి. అన్ని వివరాలు కూడా చెబుతూ ఉంటాడు. నా భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి అన్యాయంగా నువ్వు ఈ విధంగా శపించావు అనే విషయాన్ని నొక్కి చెబుతాడు మహావిష్ణువు. అంబరీషుడు చేసిన తప్పు లేదు, తప్పు చేసి ఉంటే కనుక నువ్వు శపించవచ్చు, కాదని చెప్పటం లేదు నేను. అంబరీషుడు చేయని తప్పుకు అన్యాయంగా శపించావు కాబట్టే నేను శిక్షించాల్సి వచ్చింది అని చెప్పేసి నిన్ను అంబరీషుడే కాపాడాలి తప్ప మేమెవరూ ఏమీ చేయలేం. కావున నీవు అంబరీషుడు వద్దకే వెళ్ళు, అంబరీషుణ్ణి శరణు వేడు, ఆయన అభయం ఇస్తే కనుక అప్పుడు సుదర్శన చక్రం శాంతిస్తుంది అని చెప్పగా ఈయన అంబరీషుడు వద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడండి. మహావిష్ణువు ఇక్కడ అంబరీషుడు గొప్పదనాన్ని చెబుతూ ఉన్నాడండి. ఏమిటి అనంటే పూర్వకాలంలో క్షత్రియులు చక్రవర్తులు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా రక్షించే బాధ్యతను తీసుకునేవారండి. చాలా చక్కగా సంరక్షణ అనేది ప్రజా సంరక్షణ. ఒక్కడికి అపకారం కలిగినా కూడా వాళ్ళకు నిద్ర పట్టేది కాదు. అసలు వాళ్ళను రక్షించేంత వరకు వాళ్ళు అసలు శాంతించేవారు కాదు. ఎవరితోనైనా యుద్ధం చేసేవారు. తన రాజ్యంలో ఒక మనిషికి, ఒక జీవికి ఏదైనా కీడు కలుగుతూ ఉన్నది అని అంటే కనుక వాళ్ళను రక్షించడానికి నాటి రాజులు ఎంత దూరమైనా వెళ్ళేవారు, ఏ లోకాలకైనా వెళ్ళేవారు, ఎవరితోనైనా యుద్ధం చేసేవారు. అలాంటి సందర్భంలో తన రాజ్యంలో ఒక మహర్షి మహాతపస్వి తప్పు చేశాడు. చేసినప్పటికీ కూడా విప్రోత్తముడు, ఆయన సకల వేదాలను అధ్యయనం చేసినటువంటి శివాంశ సంభూతుడు, సామాన్యుడు కాదు. నా వల్ల ఆయనకి ఇప్పుడు ప్రాణహాని వచ్చింది అని అంబరీషుడు చింతిస్తూ ఉన్నాడు అని మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు. అంబరీషుడు ఏం చేస్తున్నాడు అక్కడ రాజ్యంలోని? దుర్వాసుడు ఇక్కడ వైకుంఠలోకానికి కూడా వచ్చి మహావిష్ణువుని శరణు వేడుతూ ఉంటే అంబరీషుడు తన రాజ్యంలో మంత్రులతో కలిసి దుర్వాసుడికి బాగా అయింది అని చెప్పేసి అనుకోవటం లేదు. చాలా బాధపడుతున్నాడు అంబరీషుడు. నా వల్లనే దుర్వాసుడికి ఈ పరిస్థితి వచ్చింది, దుర్వాసుడు అంతటి మహాత్ముడికి, విప్రోత్తముడికి ఈ పరిస్థితి రావడం మంచిది కాదు, నాకు శ్రేయస్కరం కాదు, మన రాజ్యానికి శ్రేయస్కరం కాదు. దుర్వాసుడికి ఏమాత్రం కీడు జరిగినా కూడా బ్రహ్మహత్య పాతకం వచ్చేస్తుంది. అందువల్ల దుర్వాసుడిని ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి అంబరీషుడు సమాలోచనలు చేస్తూ ఉన్నాడండి. అలా సమాలోచనలు చేస్తూ ఉన్నటువంటి అంబరీషుడు వద్దకు నువ్వు వెళ్ళి శరణు వేడు అని చెప్పేసి మహావిష్ణువు చెప్పాడు. ఇత్యుక్త్వా తం పునఃప్రాహ భగవాన్ పురుషోత్తమః స్వభక్త పాలనాధిక్యం ప్రశంసన్నివ కుంభజ.
తన భక్తుల్ని రక్షించడమే ముందు కర్తవ్యంగా పెట్టుకుంటాడు మహావిష్ణువు. అందులో భాగంగానే దుర్వాసుడైనా ఎవరైనా సరే ఆయన లెక్క చేయడు. ఆయన భక్తుడై ఉండాలి, అదేవిధంగా న్యాయంగా ఉండేవాడై ఉండాలి, ధర్మంగా ఉండేవాడై ఉండాలి. తన భక్తుడై అన్యాయంగా ఉంటే కనుక దుర్వాసుడిని శిక్షించేంత వరకు మహావిష్ణువు వెళ్ళేవాడు కాదు. కావున అంబరీషుడు గొప్పవాడు, ధర్మాత్ముడు, సత్వగుణ సంపన్నుడు, మహావిష్ణు భక్తుడు. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. అందువల్లనే మహావిష్ణువు రక్షిస్తూ ఉన్నాడు. కావున ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది, భగవద్భక్తి ఉంటే చాలు, ఎన్ని తప్పుడు పనులు చేసినా కూడా చెల్లుతుంది అని చెప్పుకు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. దైవభక్తులం మేము ఉపాసకులం, మేము ఏమైనా చేయవచ్చు, ఇది చాలా తప్పండి. భగవదుపాసన మనకు ధర్మాన్ని నేర్పాలి. భగవదుపాసన మనకు ఏది న్యాయము ఏది అన్యాయము అనేది తెలియజేయాలి. అంతేకాని భగవదుపాసన అహంకారాన్ని తెచ్చిపెట్టకూడదు. ఇది మనకు ఈ యొక్క అధ్యాయంలో మనకు అర్థమవుతూ ఉన్నదండి. సరే, అంతసేపు దుర్వాసుడికి చెప్పవలసినదంతా కూడా మహావిష్ణువు చెప్పాడు. దుర్వాసుడు భీతిల్లిపోయాడు, భయపడిపోయాడు. సుదర్శన చక్రం ఇంకా తనను సంహరించేస్తుంది, సుదర్శన చక్రానికి తిరుగే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మహావిష్ణువు గట్టిగా మందలించాడు. గట్టిగా మందలించడం ద్వారా దుర్వాసునికి తగిన బుద్ధి చెప్పిన తర్వాత దుర్వాసునితో ఈ విధంగా అంటూ ఉన్నాడండి. జగత్ పరిపాలకుడు మహావిష్ణువు, ఆయన కరుణ, ఆయన యొక్క కోపం అన్నీ లోక కళ్యాణం కోసమే. ఎంత బాగుంటుందో చూడండి మహావిష్ణువు యొక్క వ్యవహారం. అంటే ఒక పాలకుడికి ఉండవలసినటువంటి లక్షణాలవన్నీ కూడా అయిపోయింది. దుర్వాసుడు తప్పు చేశాడు, దుర్వాసుడికి విధించవలసినటువంటి శిక్ష అప్పటికే విధించేశాడు. ఆ యొక్క సుదర్శన చక్రం తరుముతూ రావడము, ఈయన నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని చెప్పేసి అన్ని లోకాలు తిరగడం, ఇంతకంటే శిక్ష ఉంటుంది దుర్వాసుడికి, శిక్షించేశాడు. కావున అప్పుడు దుర్వాసుడితో అంటూ ఉన్నాడు ఈ విధంగా, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు శాపం అనేటటువంటి ఒక నెపంతో రాజేంద్రుడికి ఇచ్చినటువంటి వరాన్ని నేను పరమ సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాను. నువ్వు శాపం అనే నెపంతో అంబరీషుడికి ఇచ్చినటువంటిది శాపం కాదు, వరమే. ఎందుకు అనంటే అది భవిష్యత్తులో లోక కళ్యాణ కారకం అవ్వబోతూ ఉన్నది. దాన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. లోకంలో వేదాధ్యయన సంపన్నులకు ఎప్పుడూ గౌరవం ఉండాలి, వారి మాటకు ఎప్పుడూ గౌరవం ఉండాలి. అందువల్లనే నేను నీ శాపంతో కానీ వరంతో కానీ సంబంధం లేకుండా కూడా నేను దశావతారాలను నేను ధరించగలను. అయినప్పటికీ కూడా ఇక్కడ నిన్ను నిమిత్త మాత్రుడుగా చేసుకుంటూ నీ యొక్క శాపాన్ని అవకాశంగా తీసుకుంటూ నేను దశావతారాలు ధరించబోతూ ఉన్నాను అని పరిపరి విధాల దుర్వాసుడికి చెప్పవలసినవన్నీ చెప్పి దుర్వాసుడిని చివరికి ఊరడించి, భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకు అని చెప్పేసి నువ్వు వెళ్ళి అంబరీషుడిని శరణు వేడు, ఆయన చూసుకుంటాడు, మీ ఇద్దరికీ కూడా మంచి జరుగుతుంది, మీ ఇద్దరికీ మేలు కలుగుగాక అని చెప్పేసి మహావిష్ణువు ఆశీర్వదించి దుర్వాసుడిని వెనక్కి పంపించాడండి. దుర్వాసుడు మళ్ళీ హుటాహుటీన అంబరీషుడి వద్దకు వెళ్ళాడు. దుర్వాసుడు ఆ విధంగా వస్తూ ఉంటే ఈయన ఇంకా జీవించే ఉన్నాడు అమ్మయ్య అని చెప్పేసి అంబరీషుడు సంతోషించాడు. కానీ ఇంకా భయంగానే ఉన్నాడు. దాంతో ఏం చేశాడంటే దుర్వాసుడి భయాన్ని పోగొట్టాలి, దుర్వాసుడిని రక్షించాలి అని చెప్పేసి అంబరీషుడు సంకల్పించుకున్నాడండి. ఎంత గొప్పవాడో చూడండి అంబరీషుడు. ఎప్పుడూ కలలో కూడా ఇతరులకు కీడు తలపెట్టని వాడండి. నిజానికి తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాడు ఒక రాజుగా, అంతే తప్ప దుర్వాసుణ్ణి, అంత మహిమాన్వితుణ్ణి అలా భయపెట్టినందుకు, ఆ విధంగా జరిగినందుకు నేనే కారణము అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోతూ ఉన్నాడు. దుర్వాసుణ్ణి ఏ విధంగా అయినా సరే రక్షించాలి అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండగా దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు వచ్చిన తర్వాత మళ్ళీ మహర్షికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. అంబరీషుడి యొక్క గొప్పదనం చూసి దుర్వాసుడు చలించిపోయాడండి. చలించిపోయి, అంబరీష, నువ్వు ఎంత ఉన్నతుడివి, ఎంత ఉత్తముడివి, నేను గుర్తించలేకపోయాను అని చెప్పేసి క్షమించమని చెప్పి అంబరీషుడిని దుర్వాసుడు కౌగిలించుకున్నాడండి. అసలు దుర్వాసుడంతటి వాడు క్షమించమని అడగడము, అంబరీషుణ్ణి కౌగిలించుకోవడం, ఇదంతా కూడా మామూలు విషయం కాదు. దుర్వాసుడంతటి వాడికి తాను చేసినటువంటి తప్పు తెలిసింది, అంబరీషుడి యొక్క గొప్పదనం కూడా తెలిసింది. నాటి రోజుల్లో చూడండి చక్రవర్తులు ఎలా ఉండేవారో చూడండి, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ధర్మం అంటే ఏమిటో తెలుసు, అర్థం అంటే ఏమిటో తెలుసు, కామ మోక్షాలంటే ఏమిటో తెలుసు. నాటి రాజులు ఏ ఒక్క జీవికి కూడా అన్యాయంగా కీడు జరగడానికి ఇష్టపడేవారు కాదండి. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అన్నది మన రాజుల యొక్క రక్తంలో ఉండేది, వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండేదండి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. సర్వే అంటే ఎవరు మరి, ఎవరు పెడితే వాళ్ళ
ధర్మంగా ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉండేవారు. ఆ విధంగా అంబరీషుణ్ణి దుర్వాసుడు కౌగిలించుకున్నాడు. అంబరీషుడు చాలా సంతోషపడ్డాడు. దుర్వాసుడికి తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి అంబరీషుడు అనుకోలేదు. అది ఆయన గొప్పదనం, అంబరీషుడు గొప్పదనం అన్నమాట అండి. అంబరీషుడు అంతటి మహాత్ముడు. ఆ విధంగా మనం పద్యాల్లో చెప్పుకుంటాం చూసారా, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నగ సేయువాడు నేర్పరి సుమతి అని చెప్పేసి చెప్పినట్లుగా, అపకారం చేయ తలపెట్టినటువంటి దుర్వాసుడికి కూడా అంబరీషుడు ఏ విధంగా ఉపకారం చేయబోతూ ఉన్నాడు. సుదర్శన చక్రం బారి నుండి అంబరీషుడు దుర్వాసుడిని ఏ విధంగా రక్షించాడు. ఇంకా సుదర్శన చక్రం దుర్వాసుడిని వదిలిపెట్టలేదండి, ఇంకా వెంట తరుముతూనే ఉన్నది. సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు అంబరీషుడు. ఓ సుదర్శన చక్రమ, దయచేసి దుర్వాసుడికి కీడు చేయకు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. అంబరీషుడు చేసినటువంటి ప్రార్థన సుదర్శన చక్రం వింటూ ఉన్నదా లేదా? అంబరీషుడు తదుపరి ఏం చేయబోతూ ఉన్నాడు? దుర్వాసుడు ఏ విధంగా రక్షించబోతూ ఉన్నాడు? తరువాతి అధ్యాయంలో మనం చెప్పుకోబోతూ ఉన్నామండి. ఇప్పుడు తిరుమల మహాక్షేత్రం నుండి నేను ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యాన్ని చెబుతూ ఉన్నాను. ఈ కార్తీక మాసంలో మనకు కార్తీక మాస మహాత్మ్యం, మహావిష్ణువు యొక్క అనుగ్రహం, మహావిష్ణు భక్తి ఎంత గొప్పది, మహావిష్ణువు యొక్క గొప్పదనం ఏమిటి, ఆయన యొక్క దైవత్వం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తిరుమల క్షేత్రం నుండే కొంతైనా చెప్పుకోగలిగాము అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంతటితో 27వ అధ్యాయం కార్తీక మాస మహాత్మ్యంలోది పూర్తయింది. ఇది శ్రీ స్కాంద పురాణే వైష్ణవ ఖండే కార్తీక మాస మహాత్మ్యే 27వ అధ్యాయః. స్వస్తి.